హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే సండే స్పెషల్ కాబట్టి మా అక్క గ్రీన్ చికెన్ చేసింది. గ్రీన్ చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మిక్సీలో మనం పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి 5-6, కొత్తిమీర, పుదీనా, లవంగ, ఇలాచి, పెరుగు వేసుకోవాలి. వేసుకున్నాక కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, బగారా ఆకు, లవంగ, ఇలాచి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక అటు ఇటు కలపాలి. మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత పసుపు ఇంకా కరివేపాకు వేసుకొని మనం 5 నిమిషాలు మగ్గాక చికెన్ యాడ్ చేయాలి. చికెన్లో ఉన్న నీళ్ళు పోవాలి. ఇంకా చికెన్ ఉడికినాక ఏదైతే మనం రుబ్బిన గ్రీన్ పేస్ట్ ఉందో అది చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. మాకైతే ఇక్కడ ఫ్రైలా కావాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసాం. మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత పక్కకు పెట్టేశాక గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. గ్రీన్ చికెన్ విత్ బగారా రైస్తో కుమ్మేసినాం. మస్తుండే టేస్ట్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్
ఇంకో వీడియో అప్లోడ్ చేసేంత వరకు అయితే మీకైతే సెలవు. బాయ్ బాయ్.